విజయసాయికి ఆ పదవి ఖాయమా? రాజకీయాల నుంచి దూరంగా జరిగానని సన్యాసం స్వీకరించిన విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు? ఏ పదవి లేదా హోదా తీసుకోబోతున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఆయన స్వాగతం పలికారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పరిచయమే అయినా అక్కడ జరిగిన సన్నివేశాలు ఒకంత ఆసక్తి రేపుతున్నాయి. ఉపరాష్ట్రపతితో చాలా సన్నిహితంగా మెలిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ కూడా చేశారు. ఇక విజయసాయిరెడ్డి ఈ విధంగా ఒక అధికారిక కార్యక్రమంలో ఒక్కసారిగా మెరవడం విశేషమైతే, అదే సమయంలో అక్కడకు వచ్చిన వారిలో అనేక మంది అడ్వాన్స్ గా కంగ్రాట్స్ అని చెప్పడం జరిగిందని ఒక ప్రచారం సాగుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమణ ప్రకటించిన విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు, ఏ విషయం మీద అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డికి తొందరలోనే రాజ్ భవన్ లో అడుగుపెట్టే యోగముందని అంటున్నారు. ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. అక్కడ గవర్నర్ రవి పదవీ కాలం తొందరలోనే పూర్తవుతుందని, ఆ స్థానంలోకి విజయసాయిరెడ్డిని తీసుకుని వస్తారని అంటున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు. చెన్నైలో ఆడిటర్ గా ప్రాక్టీస్ చేశారు. పైగా తమిళనాడుకు దగ్గరవారు. ఆయనకు ఈ కీలకమైన రాష్ట్రం బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి మేలు చేస్తారని భావిస్తున్నారట. ఇక రాజకీయ తన వ్యూహాలలో తన మేధావితనంతో విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దల మనసు చూరగొన్నారని అంటున్నారు. ఆయన తన రాజ్యసభ పదవీ కాలం 3.5 పైగా ఉండగానే త్యాగం చేయడం వెనుక కూడా బీజేపీ పెద్దల నుంచి ఈ తరహా అభయముందని అంటున్నారు. రాజకీయాలకు సెలవు అని ఆయన అన్నారని, అందుకే ఆయన రాజకీయ పదవులు చేపట్టబోరని అంటున్నారు. అదే సమయంలో గవర్నర్ వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవి, రాజ్యాంగబద్ధమైన పదవులు కాబట్టి పెద్ద సమస్య ఉండబోదని అంటున్నారు. బహుశా ఈ కోణం నుంచి ఆలోచించే విజయసాయిరెడ్డి ఈ రకంగా రాజకీయాలకు చెక్ చెప్పారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ గా 2 సార్లు కొనసాగిన వైసీపీలో ఆయనకు కొత్తగా దక్కే పదవులేమీ లేవు. దానికి బదులుగా గవర్నర్ గా పనిచేస్తే ఆ హోదానే వేరు అని అంటున్నారు. అందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అన్న చర్చ కూడా ఉంది. ఇక విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో కూడా పెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఇదంతా చదవాల్సిన వారి కోసమే అని, అందుకే ఆయన అలా చేశారన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కొద్ది కాలం ఆగితే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వంటి సంచలన ప్రకటన వెనుక పరమార్థం తెలుస్తుందని అంటున్నారు.